హాయ్ గైస్, తెలుసుగా నేను మీ స్టార్ యాదవ్. గాయస్ని అయితే మళ్ళీ కొత్తగా అయితే ట్రోలింగ్ మొదలు పెట్టినా. మనం ఎంట్రన్స్లోకి వచ్చినామంటే అదడిసే మొత్తం అల్లటప్ప బట్టలు ఎదురుకొని వెళ్ళిపోవాలా. గైస్ ఎక్స్పోజ్ చేసేటోళ్ళ మీద అయితే నేనైతే ట్రోలింగ్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టిన మనం ఇద్దాం అనేది. ఎక్స్పోజ్ చేసేటోళ్ళు ఆపాలి 100%. అందరూ అడుగుతున్నారు అంటే బ్రో మళ్ళీ మూవీస్లలో కూడా ఎక్స్పోజ్ వీడియోలు వస్తున్నాయి కదా బ్రో, డ్యాన్స్ సీన్స్, ఐటమ్ సాంగ్స్ అనుకుంటా. అంటే వాటికి ఒక సెన్సార్ బోర్డు అనేది ఉంటుందమ్మా. వాటికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. అది ఓన్లీ సినిమా థియేటర్లకు వదులుతారు. ఇష్టం ఉన్న వాళ్ళు బట్టికే పోయి చూస్తారు ఆ మూవీస్ అనేవి కూడా. ఇది అట్లా కాదు. యూజర్షిప్ ఎంతమందికి వస్తే అంతమందికి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియాలో పెట్టకండి, ఓన్లీ దాంట్లో వదులుకోండి. ఇంకోటి ఏమంటారు బ్రో, మళ్ళీ ఇన్స్టాలో కూడా రీల్స్ వస్తున్నాయి బ్రో ఎక్స్పోజ్ మూవీస్లలో. అంటే అది ఎవరు పెట్టేది? ఇన్స్టాగ్రామ్ యూజర్సే అప్లోడ్ చేస్తున్నారు. అవి కూడా వద్దు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ గింగ్స్ ఎక్స్పోజింగ్ ఇవన్నీ ఆపండి. ఎక్స్పోజ్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లమో అర్థమవుతుందా మీకు ఎవరికైనా? చాలామంది వాటికి బానిసలు అవుతారు ఎక్స్పోజింగ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయిల ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోజ్ చేయడం వల్ల ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తారు అని చెప్పేసి, యూజర్షిప్ ఎక్కువ పెరిగిద్ది అని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తున్నారు. అబ్బాయిలో మాకు ఏ ఎక్స్పోజ్ ఉండదు. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గాయస్ ఎక్స్పోజ్ అయితే ఆపండి అమ్మా. నేను చెప్తున్నా, చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకైతే లేదమ్మా. స్టార్ యాదవ్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.